సైడ్ ఎంత సైడ్ నా అన్న షాట్ పరిష్కరించాలి స్థానిక సమస్యలను పరిష్కరించాలి స్థానిక సమస్యలను పరిష్కరించాలి పారిశుద్ధ సమస్యలను పరిష్కరించాలి పారిశుద్ధ సమస్యలను నశించాలి సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్య వహించే మున్సిపాలిటీ కార్పొరేషన్ వంటి వైఖరి నశించాలి మున్సిపాలిటీ కార్పొరేషన్ వంటి వైఖరి నశించాలి మున్సిపాలిటీ కార్పొరేషన్ వంటి వైఖరి నశించాలి మున్సిపాలిటీ కార్పొరేషన్ వంటి వైఖరి పరిష్కరించాలి నగరంలోని స్థానిక సమస్యలను పరిష్కరించాలి 31వ డివిజన్లోని దీన్దయాళ్ నగర్ స్థానిక సమస్యలను పరిష్కరించాలి స్థానిక సమస్యలను జిందాబాద్ 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 పరిష్కరించాలి స్థానిక సమస్యలను పరిష్కరించాలి రోడ్డు డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలి పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలి మున్సిపాలిటీ కార్పొరేషన్ వంటి వైఖరి నశించాలి మున్సిపాలిటీ కార్పొరేషన్ వంటి వైఖరి గత వారం రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు సిపిఎం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్లోని అన్ని డివిజన్లో ఉన్న స్థానిక సమస్యల పరిష్కారం కోసం సర్వే బృందాలతోటి ఎక్కడెక్కడ సమస్యలు డివిజన్లో ఉన్నాయో సర్వే చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ అయిన 31వ డివిజను ఈ వరంగల్ నగరంలో అతిపెద్దనైన మురికివాడగా గత 40-45 సంవత్సరాలుగా ఈ యొక్క 977 సర్వే నంబర్ గల ఈ భూమిలో సుమారుగా 22 ఎకరాల 20 గుంటల భూమిలో ఇల్లు లేని నిరుపేదలు అనేక వర్గాలకి కులాలకి సంబంధించిన వారు ఇక్కడ గుడిసెలు వేసుకొని 40 సంవత్సరాలు కావస్తా ఉంది. కానీ ఇప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు మారినా, కాంగ్రెస్ ప్రభుత్వం మారినా, టీఆర్ఎస్ ప్రభుత్వం మారినా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఇంకా అనేక రకాల ప్రభుత్వాలు మారినా కూడా ఇక్కడ ఒక రెగ్యులరైజేషన్ జీవో తీసుకురావడంలో ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అనేక మంది విఫలమవుతున్నారు. ఈ రోజు మేము కోరుతా ఉన్నాం, పోరాటాల ఫలితంగా ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం అనేక రకాలుగా స్థానిక ప్రజలు కానీ అనేక రకాల వర్గాల ప్రజలు కూడా పోరాటం చేసిన చరిత్ర ఈ దీన్దయాళ్ నగర్లో ఉంది. అంతేకాదు వర్షాకాలానికి వర్షం వచ్చిందంటే అతి తక్కువ లోతట్టు ప్రాంతమైన ఈ దీన్దయాళ్ నగర్లో వాస్తవానికి రోడ్ల మీద కూడా తన యొక్క ఇంట్లో ఉన్న సామాను కూడా కొట్టుకుపోయే పరిస్థితి, తేళ్లు పాములతోటి విష జ్వరాలతోటి అనేక రకాల సమస్యలతోటి ఈ దీన్దయాళ్ నగర్ ఉంది. మొన్నటికి మొన్న పోరాటాల ఫలితంగా కొన్ని సీసీ రోడ్లు వేశారు. సీసీ రోడ్లు వేయడంతో పాటు ఇక్కడ సొంతింటికి నాదే అర్హత అని చెప్పేసి ఇప్పటి వరకు ఈ ప్రజలకి సుమారుగా 1000 కుటుంబాలు ఉన్న ప్రజలకి ఇప్పటి వరకు లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన వ్యవస్థ. అందుకోసమే పాలక వర్గాలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఒకవేళ చెరువు శిఖరం భూములు ఉంటే కన్వర్షన్ జీవో చేయాలి, అసెంబ్లీలో దానికి జీవో పాస్ చేయాలి, అసెంబ్లీలో చర్చించాలి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. ఈ యొక్క చెరువు శిఖరం కన్వర్షన్ జీవో తీసుకురావడానికి గల కారణాలు ఇక్కడ ఎలాంటి పంటలు పండుతలేవు కాబట్టి, ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి, ఇక్కడ అర్హులైన పేద ప్రజలు మధ్యతరగతి నివసిస్తున్నారు కాబట్టి రెగ్యులరైజేషన్ జీవో తీసుకొచ్చి రెగ్యులేషన్ 58-59 జీవో ప్రకారంగా వీళ్ళకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా పట్టాలు ఇస్తేనే ఈ భూమి మా సొంతము, వాళ్ళకు చిరకాల కోరిక కూడా వాళ్ళ పిల్లలు కూడా వంశపారపరంగా నా ఆస్తి అని చెప్పేసి అనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇవ్వకపోవడం వల్ల కూడా ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బందులకు ఎదురవుతా ఉన్నారు.
ఎందుకంటే సొంత ఆస్తి ఇంకా లేనప్పుడు కరెంటు బిల్లు కానీ ఇంటి పన్ను కానీ కడుతున్న ఈ పేద ప్రజలకి ఖచ్చితంగా రెగ్యులేషన్ పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా స్థానిక సమస్యలతో పాటు ముఖ్యమైన ఒక ఘట్టం 58 జీవో ప్రకారంగా రెగ్యులేషన్ చేయాలి. అనేక సార్లుగా వినతి పత్రాలు దరఖాస్తు చేసుకొని ఉన్నారు. కలెక్టర్లు వచ్చి ఉన్నారు, కమిషనర్లు వచ్చి ఉన్నారు, ప్రజాప్రతినిధులు వచ్చి ఉన్నారు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం జిల్లా కమిటీగా రెగ్యులరేషన్ ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి అనేది ఈ సర్వే సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఇవ్వనట్టే ఉంటే ఈ యొక్క కాలనీలో ప్రజలందరినీ, మిగతా ప్రజా సంఘాలని, మిగతా పార్టీలని ఒక రాజకీయాలకి అతీతంగా రాజకీయ ఐక్యవేదికని తీసుకొచ్చి ఖచ్చితంగా రెగ్యులేషన్ పట్టాల కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు సిపిఎం హన్మకొండ జిల్లాగా, ఏరియా కమిటీగా, డివిజనల్ కమిటీగా ఖచ్చితంగా భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మందా సంపత్, హన్మకొండ సిపిఎం జిల్లా నాయకుడిని. ఇవ్వాలి రెగ్యులరేషన్ పట్టాలు, ఇవ్వాలి దీని ఉన్న పేద ప్రజలందరికీ 58 జీవో ప్రకారం పట్టాలు, ఇవ్వాలి ఇండ్ల స్థలాలు, ఇవ్వాలి ఇండ్ల స్థలాలు, పరిష్కరించాలి పారిశుద్ధ్య సమస్యలను, పరిష్కరించాలి పారిశుద్ధ్య సమస్యలను. జిందాబాద్ 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 జిందాబాద్, పరిష్కరించాలి పారిశుద్ధ్య సమస్యలను. ఇవ్వాలి ప్రతి ఇంటికి 58 జీవో ప్రకారం ఇండ్ల పట్టాలు, ఇవ్వాలి ఇండ్ల పట్టాలు, ఇవ్వాలి ఇండ్ల పట్టాలు. జిందాబాద్ 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 జిందాబాద్.